అలాగే వాళ్ళు చెప్పడంతో చర్మలు చెప్పడంతో ఆ ఆందోళన కార్యక్రమాన్ని అయితే విరమింపజేశారట. చూడాలి మరి వారికి నెక్స్ట్ కూడా వాళ్ళు మళ్ళీ ఇలాంటి పునరావృతం అంటే మళ్ళీ అయితే బయట ధర్నాలు చేయకుండా అయితే ఈ ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది. ఒకటే మార్గం గుంతలతో ప్రాంగణం ఒకటే మార్గం గుంతలతో ప్రాంగణం. మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ సమీపంలో మూత్రశాలకు కొత్త పైప్ లైన్ వేస్తున్నారు. పనులు ప్రారంభించి 15 రోజులు దాటినా పూర్తి కాకపోవడంతో ఒకే మార్గంలో బస్సులు రాకపోకలు సాగించాల్సి వస్తుంది. దీనికి తోడు ప్రయాణికులను బస్టాండ్లో దింపడానికి వచ్చే ప్రైవేట్ వాహనాలు లోపలి వరకు వస్తుండడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాలతో నిజామాబాద్ ప్లాట్ఫామ్ వద్ద ఏర్పడిన పెద్ద గుంతల్లో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నాయి. అసలే ప్రాంగణం ఇరుగ్గా ఉండడంతో బస్సుల పార్కింగ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు గుంతల పూడ్చివేతకు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ దేవరాజ్ ను న్యూస్ టుడే వివరణ కోరగా పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని, మరో 3 రోజుల్లో అవుట్ గేట్ నుంచి రాకపోకలు మొదలవుతున్నాయని, నిజామాబాద్ ప్లాట్ఫామ్ వద్ద గుంతలను త్వరలోనే పూర్తి చేస్తామని న్యూస్ టుడే మెట్పల్లి అంటే అక్కడ ఏదైతే కోరుట్ల నియోజకవర్గానికి చెందిన మెట్పల్లి పట్టణంలోని ఏదైతే బస్ స్టాండ్ ఉంటుందో ఆ బస్ స్టాండ్ సమీపంలో మనకు కనబడుతున్న ఆ యొక్క గుంతలు అక్కడ నిజామాబాద్ కు వైపు వెళ్ళే బస్సులు అక్కడ ఆగుతూ ఉంటాయి. సో అక్కడ పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అలాగే 2 రాకపోకలు అంటే ఒకటి ఇన్ గేట్ ఒకటి అవుట్ గేట్ ఉంటుంది అన్నట్టు. సో అక్కడ ఇన్ గేట్ క్లియర్గా ఉన్నప్పటికీ అవుట్ గేట్ నుండి వెళ్ళే వైపున అక్కడ బాత్రూమ్ అయితే అంటే ఉంటుంది అన్నట్టు, మూత్రశాలలు కానీ. సో ఆ పైపులు పాడైన క్రమంలో వాళ్ళైతే రిపేర్ చేస్తున్నారు. 15 రోజులు దాటినా పూర్తి కాలేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రయాణికులు కావచ్చు, సో అక్కడ నుండి రాకపోకలు కూడా ఉంటాయి కనుక సో ప్రజలు కాబట్టి సో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటే ఈనాడు ఈ యొక్క వార్తనైతే రాయడం జరిగింది. సో దీంతో అక్కడ వివరణ కోరగా ఒక 3 రోజులలో ఇదంతా పూర్తి అవుతుందని చెప్పేసి 3 రోజులు